హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రణయం ఎపిసోడ్ నెంబర్ 21. రాజస్థాన్లో దిగి హోటల్ దగ్గరకు చేరుకుంటున్న సమయంలో అక్కడ క్రైమ్ చాలా ఎక్కువగా ఉంటుందని, జాగ్రత్తగా ఉండాలని మేనకా సనాలకు చెబుతూ ఉన్నాడు శ్రీనివాస్. అయితే అతను చెప్పినవన్నీ విని, అయితే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మేడం, అస్సలు గదిలో నుండి బయటికి రావద్దు అని భయపడుతూ అంది సనా. నాకు మేడం గురించి భయమేమీ లేదు, నాకున్న భయం అంతా నీ గురించే అని అన్నాడు శ్రీనివాస్. ఎందుకు శ్రీనివాస్ గారు, నా గురించి అంత భయం? అర్థం కానట్లుగా అడిగింది సనా. చెప్తాను. ఇప్పుడు నేను నీకు కొన్ని పేర్లు చెప్తా, వాటిలో ఏ ఒక్కటైనా నువ్వు చేయగలవేమో చెప్పు. జిమ్నాస్టిక్స్, ఫెన్సింగ్, క్లైంబింగ్, జంపింగ్, కరాటే, జూడో అని వరుసగా చదువుకుంటూ వెళ్తున్నాడు శ్రీనివాస్. అవన్నీ వింటున్న సనా అయోమయంగా చూసి, ఆగండి ఆగండి శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీరు వీటన్నింటినీ గురించి నన్నెందుకు అడుగుతున్నారు? వీటిలో కొన్ని పేర్లు కూడా నేను ఇంతవరకు వినలేదు, ఇక వాటిని నేనెలా చేయగలను అని అడిగింది. కానీ మేనకా మేడం అవన్నీ చేయగలదు, అందుకే నాకు ఆమె గురించి ఏ భయం లేదు, ఉన్నదల్లా నీ గురించే అని అన్నాడు శ్రీనివాస్. ఆ మాటలు విని సనా ఆశ్చర్యంగా మేనక వైపు చూసి వెంటనే చేతిలో లగేజ్ను పక్కన పెట్టి ఒక్కసారిగా 2 చేతులు జోడించి, గురువిని, ఇప్పుడు మీరే మాకు దిక్కు, మా లైఫ్ మీ చేతుల్లో ఉంది, దయచేసి ఈ దీనురాలని కాపాడండి అని డ్రమటిక్గా అడిగింది. లేదు లేదు, ఈ ప్రదేశం, ఈ స్టేట్ ఇవన్నీ నాకు కొత్త, ఇలాంటి టైంలో ఏదైనా జరిగితే నేను నీకు హెల్ప్ చేయలేను, నువ్వు చచ్చిపోవడానికి రెడీగా ఉండు అని జోక్ చేస్తూ అంది మేనక. వామ్మో, అలా వదిలేయకండి గురువిని, మా అమ్మ నాన్నకి నేను ఒక్కదాన్నే ఆడపిల్లని అని భయం నటిస్తూ అంది సనా. అలా ముగ్గురు జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ చివరికి చీకటి పడకముందే హోటల్కి చేరుకున్నారు. తర్వాత అందరూ ఫ్రెష్ అయ్యి ఆ రోజు రాత్రి టీం ఏర్పాటు చేసిన డిన్నర్కు అటెండ్ అయ్యారు. మేనకను కేవలం నామమాత్రంగా పలకరించిన ఆ స్టాఫ్ తర్వాత రోజు ఉదయాన్నే జరగబోయే షూట్ లొకేషన్స్ అండ్ టీం గురించి మాట్లాడుతున్నారు. ఆ డిస్కషన్స్లో అప్పుడప్పుడు మేనక అభిప్రాయం అడిగినప్పటికీ అది కేవలం ఫార్మాలిటీగా మాత్రమే అడిగినట్లు అనిపించింది. ఆమె ఒపీనియన్స్ను వాళ్ళు పెద్దగా లెక్కలోకి తీసుకోలేదు. మొత్తానికి ఆ డిన్నర్ డిస్కషన్ మొత్తం సారాంశం ఏంటంటే, రేపు నువ్వు జస్ట్ ఒక మోడల్వి, మేం చెప్పినట్లు ఉంటే చాలు అన్నట్లుంది. విషయం మొత్తం అర్థమవుతున్నా కూడా మేనక సైలెంట్గా విని డిన్నర్ పూర్తి చేసింది. సనా శ్రీనివాస్ మాత్రం వాళ్ళందరిలో ఇబ్బంది పడుతూ మెల్లగా తింటున్నారు. ఆ తర్వాత వాళ్ళంతా డ్రింక్ ఆఫర్ చేయడంతో ఇప్పుడు తాగాలా వద్దా అని ఆలోచిస్తూ చూసింది మేనక. కానీ ఆమె ఎదురుగా ఇంపోర్టెడ్ వైన్ బాటిల్ కనిపించడంతో ఆమె నాలుక లాగేసింది. దాంతో ఈరోజు ఎలాగూ షూట్ కూడా లేదు, ఈ ఒక్కసారికి తాగుతాను అని తనకు తానే సర్ది చెప్పుకొని గబగబా వైన్ తీసుకొని తాగేసింది. వైన్ గొంతులోకి దిగుతుండగా ఆమె మనసుకి చాలా సంతోషంగా అనిపించింది. మేనకా మేడమే తాగుతున్నప్పుడు మనం మాత్రం ఎందుకు సైలెంట్గా ఉండాలి? మనకి కూడా ఈరోజు ఏం వర్క్ లేదు కదా, పైగా ఇక్కడ చలి కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు మందు గొంతులోకి దిగకపోతే ఈ చలిని తట్టుకోవడం కష్టం అని అంటూనే వెళ్ళి తాను కూడా డ్రింక్ గ్లాస్ తీసుకున్నాడు శ్రీనివాస్. దాంతో సనా వాళ్ళిద్దరినీ అయోమయంగా చూస్తూ, ఇప్పుడు నేనేం చేయాలి అన్నట్లు వాళ్ళెదురుగా కూర్చుంది. నువ్వెందుకు అలా చూస్తున్నావు, వెళ్ళి నువ్వు కూడా గ్లాస్ తీసుకో అని అంది మేనక. లేదు మేడం, నేను ఎప్పుడో ఒకసారి తప్ప తాగను, పైగా కొంచెం తాగితేనే నాకు మైండ్ కంట్రోల్లో ఉండదు, ఊరికే స్పృహ తప్పుతాను అని చెప్పింది సనా. అది విని వెంటనే శ్రీనివాస్ నవ్వుతూ, ఎప్పుడో ఒక్కసారైనా సరే తాగే అలవాటైతే ఉంది కదా, ఇప్పుడు నువ్వేమీ నోరు కట్టేసుకొని కూర్చోవాల్సిన పని లేదులే, ఈ క్లైమేట్లో తాగకపోతే నువ్వు ఉండలేవు, తాగు అంటూ వెళ్ళి ఒక గ్లాస్ తీసుకొచ్చి సనా ముందు పెట్టాడు. అవును, కొంచెం తాగితే ఏం కాదులే, తాగు అని మేనక కూడా చెప్పడంతో సనా ఇక కాదనలేక డ్రింక్ గ్లాస్ చేతిలోకి తీసుకుంది. కానీ 10 నిమిషాలు గడిచేసరికి శ్రీనివాస్ సనా ఇద్దరూ పూర్తిగా మందెక్కువ అవడంతో టేబుల్పై తలవాల్చేశారు. వాళ్ళ డ్రింకింగ్ కెపాసిటీ చూసి నవ్వుకున్న మేనక వెంటనే అక్కడున్న వెయిటర్స్ని పిలిచి, వీళ్లను రూమ్కి తీసుకురావడానికి కొంచెం హెల్ప్ చేయండి అని అడిగింది. ఓకే మేడం అంటూ శ్రీనివాస్ సనా ఇద్దరిని మరో 2 వెయిటర్స్ పట్టుకొని మేనకతో పాటు లిఫ్ట్లోకి తీసుకెళ్ళి వాళ్లను రూమ్లో వదిలేసి వెళ్ళిపోయారు. కానీ మేనకకి మాత్రం ఇంకా నిద్ర రాకపోవడంతో రూమ్ డోర్ దగ్గరగా వేసి బయట ఉన్న బాల్కనీలోకి వచ్చి
రైలింగ్పై చెయ్యి పెట్టి నుంచొని బయట ఉన్న చంద్రుణ్ణి చూస్తూ ఉంది. ఎందుకో సడన్గా ఆమెకు అక్షిత్ రూపం కళ్ళ ముందు కదిలింది. ఇప్పుడు అతను పక్కనుంటే బాగుంటుంది అని మనసుకు అనిపించింది. కానీ అంతలోనే, నో మేనక, నువ్విప్పుడు పాత మేనక కాదు, అదితివి. ఇలా ఆలోచించడం మానేసేయ్ అని తనలో తానే అనుకుంది. సరిగ్గా అప్పుడే ఆమె ఫోన్ రింగ్ అవడంతో తన పాకెట్లో నుంచి ఫోన్ తీసి చూసింది. అక్షిత్ దగ్గర నుండి కాల్ వస్తూ ఉండడంతో తెలియకుండానే ఆమె ముఖం సంతోషంతో విప్పారింది. వెంటనే కాల్ లిఫ్ట్ చేసింది. ఇంకా నిద్రపోలేదా, లేక తాగింది సరిపోలేదా? డైరెక్ట్గా అడిగాడు అటువైపు నుండి అక్షిత్. ఆ ప్రశ్న విన్న మేనక ఆశ్చర్యపోతూ, నేను డ్రింక్ చేశానని ఇతనికి ఎలా తెలిసింది అని అనుకుంటూ ఉండగానే, అంతలా ఎక్కువగా ఆలోచించకు, ఈ సిచ్యువేషన్లో నిన్ను చూస్తే ఎవరికైనా తెలిసిపోతుంది అని అన్నాడు అక్షిత్. ఆ మాటకు ఇంకొంచెం షాక్ అవుతూ, నన్ను చూస్తేనే తెలిసిపోతుందా అని అంటూనే ఏదో అనుమానంగా వెనక్కి తిరిగింది. అప్పుడే ఫోన్ కట్ చేసి నవ్వుతూ ఆమె వైపు చూస్తున్న అక్షిత్ కనిపించాడు. అతని వెనుకే అక్షిత్ అసిస్టెంట్ అయిన మురారి కూడా ఉన్నాడు. వాళ్ళని చూసి కళ్ళు పెద్దవి చేసిన మేనక, మీరు ఈ టైంలో ఇక్కడ ఎలా అని అడిగింది. కోయిన్సిడెన్స్ మాత్రం కాదు, కావాలనే వచ్చాను అని డైరెక్ట్గా చెప్పాడు అక్షిత్. ఆ మాటతో కొంచెం అనుమానంగా నుదురు చిట్లించి చూసింది. అప్పుడు అక్షిత్ తన వెనకే ఉన్న మురారి వైపు చూసి, నువ్వు రూమ్కి వెళ్ళు అని అన్నాడు. ఓకే బాస్, ఏదైనా అవసరమైతే ఒక కాల్ చేయండి అని చెప్పి అదే హోటల్లో తాము ఆల్రెడీ బుక్ తీసుకున్న రూమ్కి వెళ్ళిపోయాడు మురారి. అప్పుడు అక్షిత్ ఇంకా ఆశ్చర్యంలోనే ఉన్న మేనక వైపు చూసి, ఈ నైట్ అంతా అలానే నుంచుంటావా అని అడిగాడు. అంటే మీ ఉద్దేశం ఏంటి అర్థం కానట్లుగా అడిగింది మేనక. ఏం లేదు, అసలే చల్లగాలి, పైగా నిద్ర కూడా పట్టడం లేదు. సో ఈ టైంలో వైన్ తీసుకుంటే బాగుంటుందనిపిస్తుంది. దానికి నీ కంపెనీ ఉంటే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది అని ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు అక్షిత్. ఇప్పుడు నేను ఏం ఆన్సర్ చేస్తే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అడిగింది మేనక. అంత దూరం నుండి నేను వచ్చాను కాబట్టి ఈ అతిథి కోరిన ఆతిథ్యాన్ని నువ్వు ఒప్పుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను అని అన్నాడు అక్షిత్. ఈ అతిథిని నేను ఇన్వైట్ చేయలేదే అని నవ్వుతూ అంది మేనక. అనుకోని అతిథులే ఎక్కువ సంతోషాలు తీసుకొస్తారట. ఈ లెక్కను చూస్తే నేను రావడం నీకు సంతోషాన్ని ఇచ్చే ఉండాలి. దానికి బదులుగా నువ్వు నాకు ఆతిథ్యం ఇవ్వాలి అని మాటకు మాట చెప్పాడు అక్షిత్. ఆ మాటకు ఒక కనుబొమ్మను పైకి లేపి, మీరు మాటలు బాగా నేర్చినట్లున్నారే అని అంది. ఆర్టిస్టుతో మాట్లాడాలంటే కనీసం మాటలైనా ఉండాలి కదా నవ్వుతూ అన్నాడు అక్షిత్. సరే సరే రండి, డ్రింక్ ఆర్డర్ చేస్తాను. ఈ రూమ్లోనే బాల్కనీ ఉంది, మనం అక్కడ కూర్చోవచ్చు అని అంటూనే తన రూమ్లోకి ఇన్వైట్ చేసింది మేనక. ఆమె వెనకే లోపలికి వెళ్ళాడు అక్షిత్. అప్పటికే ఆ రూమ్లో ఉన్న సనా గదిలో నుంచి గురక బయటికి వినిపిస్తుంది. దాంతో వెళ్ళి ఆ రూమ్ డోర్ క్లోజ్ చేసి వచ్చిన మేనక గదిలో ఉన్న ల్యాండ్లైన్లో నుంచి రిసెప్షన్కి కాల్ చేసి వైన్ బాటిల్ ఆర్డర్ చేసింది. ఈలోగా బాల్కనీలోని లాంజ్లో ఉన్న చైర్స్ను ఇంకొంచెం ముందుకు జరిపి సీటింగ్ సెట్ చేసింది మేనక. అక్షిత్ తన ఒంటి మీద ఉన్న కోట్ తీసి గదిలో ఉన్న సోఫాలో పెట్టాడు. ఈలోగా వెయిటర్ డ్రింక్ తీసుకురావడంతో మేనక వాటిని తీసుకొని బాల్కనీలో అరేంజ్ చేసింది. అక్షిత్ వెళ్ళి కూర్చోవడంతో మేనక కూడా 2 గ్లాసులు తీసుకొని వెళ్ళి పక్కనే ఉన్న చైర్లో కూర్చొని డ్రింక్ గ్లాసుల్లోకి సర్వ్ చేసి ఒక గ్లాసును అక్షిత్కు అందిస్తూ, అనుకోని అతిథికి వెల్కమ్ అని అంది. థ్యాంక్ యూ అంటూ తన గ్లాసుతో మేనక చేతిలోని గ్లాస్కి చీర్స్ కొట్టాడు అక్షిత్. ఆ తర్వాత మెల్లగా వైన్ సిప్ చేస్తూ దూరంగా ఆకాశంలో కనిపిస్తున్న నక్షత్రాలను చూస్తోంది. అక్షిత్ తన గ్లాసును సిప్ చేస్తూ తన పక్కనే ఉన్న మేనక వైపే చూస్తున్నాడు. చల్లగాలికి ఆమె జుట్టు అలలుగా ఎగురుతూ ముఖంపై పడుతూ ఉండడంతో వింత అందంతో మెరిసిపోతుంది. అప్పుడు అక్షిత్ నెమ్మదిగా, నువ్వు ఇంతకు ముందెప్పుడు నక్షత్రాలు చూడలేదా అని అడిగాడు. ఆ మాటకు మేనక తన దృష్టిని మరల్చకుండా, చూశాను, కానీ ఇంత ప్రశాంతంగా చూడలేదు. నాకెప్పుడు చీకటి నక్షత్రాలు చూసినా నా చిన్నతనంలో నేను ఎక్కువగా ఒంటరిగా గడిపిన రాత్రులే గుర్తొస్తాయి అని చెప్పింది. ఆ మాట వినగానే అక్షిత్ గుండెల్లో ఏదో మెలితిప్పినట్లు అనిపించింది. వాడిపోయిన అతని ముఖాన్ని గమనించని మేనక, నా సంగతి సరే, మీ భార్య ఈ మధ్య చనిపోయింది కదా, ఆమె గురించి చెప్పండి అని అడుగుతూ అతని వైపు తిరిగింది. ఒకవేళ అతను గనక చనిపోయిన తన గురించి చెడుగా చెబితే
ఖచ్చితంగా దానిని గుర్తుపెట్టుకోవాలని ముందుగానే నిర్ణయించుకున్న మేనక అతనేం చెబుతాడోనని ఆతృతగా చూస్తుంది. అప్పుడు అక్షిత్ మెల్లగా తన వైన్ గ్లాసును తిప్పి ఒక చిన్న సిప్ తీసుకొని నెమ్మదిగా ఆమె చాలా గర్వంగా ఉండేది అని అన్నాడు. ఆ మాట వినగానే మేనక ముఖం చిట్లించింది. ఇంతలో అక్షిత్ మళ్ళీ మాట్లాడుతూ ఆమె ఏ పని చేసినా క్రూరంగా ప్రవర్తించేది. బంధువులను బంధుత్వాలను కూడా పట్టించుకునేది కాదు. ఇంకా చెప్పాలంటే చాలా పెద్ద ఈగోయిస్ట్. తానేదో ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నానని అనుకుంటుంది అని అన్నాడు. ఆ మాటలన్నీ వింటున్న మేనక కళ్ళను పెద్దవిగా చేసి ఒక్కసారిగా పేలిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు అతని వైపు ఉరిమి చూసింది. ఇంతలో అక్షిత్ నెమ్మదిగా ఆమె ఎలా ఉన్నా సరే నన్ను మాత్రం కాపాడింది అని మృదువుగా అన్నాడు. దాంతో మేనక ఆశ్చర్యపోయి అర్థం కానట్లు అతని వైపు చూస్తూ ఉండగానే అక్షిత్ మాట్లాడుతూ, బహుశా తను నాకు సహాయం చేయాలనుకుని ఉండొచ్చు. అందుకే నా అనుమతి లేకుండానే నా జీవితంలోకి వచ్చింది. అలా అని తను నన్ను ఏ విషయంలోనూ బలవంతం చేయలేదు. నాకేం కావాలో తెలుసుకొని నేను అడగకముందే నాకు అన్నింటిలోనూ ది బెస్ట్ ఇవ్వాలని అనుకునేది. కానీ విచిత్రం ఏంటంటే ఆ సమయంలో నేను తన ప్రేమను అర్థం చేసుకోలేదు. నిజానికి మేనక చాలా దురదృష్టవంతురాలు. ఆమెకు చిన్నతనం నుండి కుటుంబంలో ప్రేమ, అనురాగం దొరకలేదు. తనకంటూ స్నేహితులు కూడా లేరు. అందుకే తను అంత మొండిగా ఉండేది. భర్తగా వచ్చిన నేను కూడా తనకు దగ్గర కాలేకపోయాను. ఒకవేళ మా అభిరుచులు, వ్యక్తిత్వం వేరువేరుగా ఉండటమే దీనికి కారణం కావచ్చు అని చెబుతూ ఒక క్షణం ఆగాడు అక్షిత్. అతని మాటల్ని నమ్మలేనట్లుగా చూస్తూ ఉంది మేనక. అప్పుడు అక్షిత్ తల తిప్పి ఆమె వైపు చూసి, నిజం చెప్పాలంటే మేమిద్దరం ప్రతిరోజు గొడవ పడేవాళ్ళం. తనతో కలిసి జీవించాలంటే నాకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క యుగంలా అనిపించేది. అయినా నేను తనతో విడిపోలేదు అని అన్నాడు అక్షిత్. ఎందుకు? నుదురు చిట్లిస్తూ అడిగింది మేనక. ఆ ప్రశ్నకు కొంచెం దూరంగా చూస్తూ, నేను తన దగ్గరుంటేనే నా ఫ్యామిలీ, నా వాళ్ళు సేఫ్ అని అనుకున్నానేమో. తనను కాదని వెళ్ళిపోతే ఆమె నన్ను, నా ఫ్యామిలీని కష్టాల పాలు చేస్తుందని భయపడ్డానేమో అని అన్నాడు. ఆ మాటకు మేనక ముఖం చిన్నబోగా, ఆమె అంత భయపెట్టిందా మిమ్మల్ని అని అడిగింది. భయమని చెప్పలేను, కానీ నేను తన జీవితంలోకి బలవంతంగా లాగబడ్డాను. అలా కాకుండా నేను కూడా తనతో ఒక ఫ్రెండులా ఉండి నార్మల్ లైఫ్ లీడ్ చేసున్నట్లయితే తన గురించి ప్రతి చిన్న విషయాన్ని అర్థం చేసుకుని ఉండేవాడినేమో అని అన్నాడు. ఆ మాటలు విని మేనక తనకు తెలియకుండానే తల వంచుకుంది. ఎందుకో ఒక్కసారిగా పెద్దగా ఏడవాలనిపించింది. గత జన్మలో ఎప్పుడూ అక్షిత్ తనతో అలా మాట్లాడలేదు. ఇప్పుడు అతని మాటలు వింటుంటే ఆమెకు ఏదో తెలియని ప్రశాంతంగా అనిపించింది. ఆ తర్వాత ఆ ఇద్దరి మధ్య చాలాసేపు మౌనం రాజ్యమేలింది. కాసేపటికి మేనక నెమ్మదిగా తలెత్తి, మరి ఆమె చనిపోయిన తర్వాత ఆమె కంపెనీని మీరెందుకు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు? ఆమె తల్లిదండ్రులకు ఇచ్చేయాల్సింది కదా అని అనుమానంగా అడిగింది. అది విని అక్షిత్ నవ్వుతూ, ఈ ప్రశ్న మేనకే స్వయంగా వచ్చి అడుగుతుందని వెయిట్ చేస్తున్నాను అని అన్నాడు. అదెలా సాధ్యం? మీ కలలో వచ్చి అడుగుతుందా ఏంటి? నవ్వుతూ అంది మేనక. తను రావాలనుకుంటే, నన్ను అడగాలనుకుంటే తప్పకుండా వస్తుంది. అడగాల్సినవన్నీ అడుగుతుంది. తన గురించి నాకు బాగా తెలుసు నవ్వుతూ అన్నాడు అక్షిత్. అది విని చైర్లో వెనక్కి జారిగిల పడుతూ, అంటే చనిపోయిన మీ భార్యను మీరింకా మిస్ అవుతున్నారా అని అడిగింది. ఆ ప్రశ్నకు తన చేతిలోని వైన్ గ్లాసును టీపాయ్పై పెట్టి, నీకు జలసీగా ఉందా అని అడిగాడు అక్షిత్. నాకెందుకు జలసి? తనిప్పుడు భూమిపైనే లేదు. అలాంటి తన గురించి నేనెప్పుడూ పోటీపడను కొంచెం కాన్ఫిడెంట్గా చెప్పింది మేనక. ఆ మాటకు అక్షిత్ చిన్నగా తలూపి, నిజమే, తను ఈ భూమిపై లేదు. కానీ ఆమె పట్ల నాకున్న ఫీలింగ్స్ మాత్రం కొంచెం వర్ణించడానికి వీలు కానివిగా ఉంటాయి. ఒక రకంగా తన పట్ల నాకు కృతజ్ఞత ఉంది. మేము కలిసి ఉన్న రోజులు ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ రోజు కొట్టుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉండేవాళ్ళం. ఆ రకంగా చూస్తే తను నాకు ఒక స్పెషల్ ఫ్రెండ్ అని అన్నాడు అక్షిత్. ఆ మాట వినగానే మేనక కళ్ళలో ఒక్కసారిగా వెలుగు కనిపించింది. అక్షిత్ తనను శత్రువుగా కాకుండా ఫ్రెండ్గా చూశాడని తెలియడంతో ఆమె ముఖంలో ఆశ్చర్యం, ఆనందం ఒకేసారి కలిసి వచ్చాయి. ఒక విధంగా ఇన్ని రోజులు తను అక్షిత్ విషయంలో తప్పు చేశానేమో అనే భావన ఒక్కసారిగా ఎగిరిపోయినట్లు
మనసు తేలికగా అనిపించింది. ఇంకో రకంగా చూస్తే అసలు తాను ఏం వినాలని అనుకుందో అది అక్షిత్కి ముందే తెలిసినట్లు, అందుకే అతను మాట్లాడినట్లు అనిపించింది. ఏది ఏమైనా అక్షిత్ మాటలపై ఆమెకు పోయిన జన్మలో ఎంత నమ్మకం ఉందో ఈ జన్మలో కూడా అంతే నమ్మకం ఉంది. అందుకే భారం తీరిన మనసుతో ఆకాశంలోని నక్షత్రాలను ఆస్వాదిస్తూ మెల్లగా కళ్ళు మూతలు పడుతుండగా నిద్రలోకి జారుకుంది. అది చూసిన అక్షిత్ వెంటనే లేచి వెళ్ళి రూంలో నుండి బెడ్షీట్ తీసుకొచ్చి ఆమెకు కప్పి ఎదురుగా కూర్చొని నిద్రపోతున్న ఆమె ముఖాన్ని తదేకంగా చూస్తున్నాడు. నిజానికి అతను పైకి కనిపించేంత ప్రశాంతంగా లేడు. లోపల ఏదో తుఫాను చెలరేగుతుంది. మేనక బ్రతికి ఉన్నప్పుడే తన మనసులో ఉన్న భావాలన్నింటినీ ఆమెకు చెప్పి ఉంటే ఆమె అప్పుడే సంతోషంగా ఉండేదని, తాను చెప్పలేకపోయాననే బాధ అతన్ని తొలిచేస్తుంది. దాంతో నిద్రపోతున్న ఆమె ముఖాన్ని చూస్తూ, నాకు మరొక అవకాశం వస్తే మేనకతో కలిసి ఆకాశంలో ఎగురుతాను, సముద్రాలను దాటుతాను, తను రెక్కలు విప్పుకొని ఎగిరితే ఆ స్వేచ్ఛకు తోడుగా ఉంటాను, నిజమైన ప్రేమంటే ఏంటో తనకు చూపిస్తాను అని అనుకుంటూ ఉన్నాడు. ఇంతలో నిద్రపోతున్న మేనక కలవరిస్తున్నట్లుగా చిన్నగా గొణుకుతూ, అక్షిత్, ఇట్స్ వెరీ కోల్డ్, ఐ నీడ్ ఏ హగ్ అని అంది. ఆ మాట విన్న అక్షిత్ ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. ఎప్పుడూ బేస్ వాయిస్తో ఎదుటి వ్యక్తులను గడగడలాడించే ఆ అమ్మాయి ఇప్పుడు మృదువుగా ఐ నీడ్ ఏ హగ్ అంటుంటే అతనుకు వింతగా అనిపించింది. కానీ ఆమె నోటి నుండి ఆ మాట వినడంతో చాలా హ్యాపీగా అనిపించి వెంటనే లేచి కుర్చీలో నుండి ఆమెను తన 2 చేతుల్లోకి యువరాణిలా ఎత్తుకున్నాడు. అతని చేతి స్పర్శ తగలగానే ఒక్కసారిగా మేనక ముఖం ప్రశాంతంగా మారి ఆమె పెదాలపై నిద్రలోనే సన్నటి నవ్వు మెరిసింది. అక్షిత్ నెమ్మదిగా ఆమెను తీసుకువెళ్ళి ఖాళీగా ఉన్న బెడ్రూంలో పడుకోబెట్టి అదే బెడ్పై తాను కూడా దూరంగా జరిగి పడుకున్నాడు. తర్వాత రోజు ఉదయాన్నే సూర్యుని కిరణాలు కళ్ళపై పడుతూ ఉండడంతో మెల్లగా కళ్ళు తెరిచింది మేనక. కానీ తనను ఎవరో గట్టిగా పట్టుకున్నట్లు అనిపించడంతో ఒక్కసారిగా తలపైకెత్తి చూసింది. అప్పుడు తాను అక్షిత్ కౌగిలిలో పడుకున్నాననే విషయం ఆమెకు అర్థం కావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి అతన్ని వెనక్కి నెట్టి పైకి లేచి కూర్చుంది. ఆమె నెట్టడంతో డిస్టర్బ్ అయ్యి నిద్రలేచిన అక్షిత్ ఎదురుగా ఉన్న ఆమెను చూసి నవ్వుతూ, అప్పుడే నిద్రలేచావా అని అడిగాడు. నువ్వు నువ్వు నా బెడ్పై ఎందుకున్నావు అని కంగారుగా అడిగింది మేనక. నేనెక్కడ పడుకున్నాను? రాత్రి నువ్వు ఫుల్లుగా తాగి ఆ కుర్చీలోనే నిద్రపోయావు. అక్కడ చలిగా ఉంటుంది కదా అని నిన్ను బెడ్ మీద తీసుకొచ్చి పడుకోబెట్టి నేను వెళ్ళిపోబోతుంటే నువ్వు నా షర్ట్ పట్టుకొని కదలనివ్వకుండా నీతో పాటే పడుకోమని గొడవ చేశావు. ఇక నాకు తప్పలేదు. తప్పంతా నువ్వు చేసి నన్ను అంటున్నావేంటి అని రివర్స్లో బుద్ధిమంతుడిలా ప్రశ్నించాడు అక్షిత్. ఆ మాటలు విని మేనక అనుమానంగా ముఖం చిట్లించి, నేను గత జన్మలో చాలాసార్లు ఇంతకన్నా ఎక్కువగానే డ్రింక్ చేశాను, కానీ ఎప్పుడూ నా కంట్రోల్ తప్పలేదు. మరిప్పుడు ఇదంతా ఎలా జరిగింది? ఒకవేళ అదితి శరీరంలో ఉండడం వల్ల ఇలా అయ్యుంటుందా అని అనుకుంటూనే, ముందు మీరు ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోండి అని అంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది మేనక. అదే సమయంలో తమ తమ గదుల్లో నుండి బయటికి వచ్చారు సనా, శ్రీనివాస్. ఎదురుగా డోర్ ఓపెన్ చేసిన మేనకను చూసి గుడ్ మార్నింగ్ మేడం అని విష్ చేసిన సనా ఆమె వెనకే బయటికి వచ్చిన అక్షిత్ను నమ్మలేనట్లుగా చూస్తూ, అక్షిత్ సార్ అని ఆశ్చర్యంతో అరిచినట్లుగా పిలిచి మళ్ళీ కళ్ళు నిలుముకుంటూ, నేను అక్షిత్ సార్నే చూస్తున్నానా లేదంటే కలగంటున్నానా అని అంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రణయం సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.